పురంలో రూపుదిద్దుకున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఫైనల్ ట్రయల్ రన్ మరి కాసేపట్లో జరగబోతోంది. ఇది విజయవంతమైతే ఈ ఏడాది జూన్ నుంచి పూర్తిగా విమాన సర్వీసులు అందుబాటులోకి రాబోతున్నాయి. ఈ విమానాశ్రయం నిర్మాణం ఎలా ఉంటుంది, భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్లో ప్రత్యేకతలేంటి, అభివృద్ధిలో ఎలాంటి పాత్ర పోషిస్తుందనే విషయాలపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో మరో మణిహారం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం త్వరలో ప్రజలకి అందుబాటులోకి రాబోతుంది. కూటమి ప్రభుత్వం గత 18 నెలలుగా కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణమే లక్ష్యంగా ముందుకు వెళుతున్న నేపథ్యంలో ట్రయల్ రన్ కూడా నిర్వహించుకోబోతుంది. ప్రస్తుతం మనం ఆ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ప్రస్తుతం ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు, చాలా సువిశాలమైనటువంటి దాదాపు 2300 ఎకరాల స్థలంలో నిర్మితమవుతున్నటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ని చూస్తే మనం పైనుండి చూస్తే ఎంత ప్రశాంతంగా అందంగా కనిపిస్తుంది. ఇది రాబోయే రోజుల్లో దాదాపు ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణికులకి ఇక్కడ సేవలు అందించడానికి ముస్తాబవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా 2300 ఎకరాల్లో ఇక్కడే కార్గో సర్వీసులు కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఒకేసారి 18 ఫ్లైట్లు దిగే విధంగా కూడా ఇక్కడైతే నిర్మాణాలు చేపట్టడం కూడా జరిగింది. ఇది ఉత్తరాంధ్రలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లోనే ఇదొక అతిపెద్ద ప్రాజెక్టుగా చెప్పుకోవాలి. గత కొన్నేళ్లుగా కూడా దీనికి సంబంధించి కూడా ఉన్నటువంటి అనుమానాలని పటాపంచలు చేస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తరాంధ్ర ప్రజలకు ఇచ్చినటువంటి ఒక మాటకి కట్టుబడి దీన్ని అయితే రూపుదిద్దడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా ఇటు విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వరకు ఉన్నటువంటి అన్ని ప్రాంతాలని కలుపుతూ ఇక్కడికి అయితే అభివృద్ధికి ఇదొక కీలక పాత్ర పోషిస్తుందని చెప్పి ఇప్పటికే కూటమి ప్రభుత్వం చెప్తుంది. ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణికులకు సేవలంటే అది చిన్న విషయం కాదని కూడా అధికారులు అయితే అభిప్రాయపడుతున్న నేపథ్యంలో ఇదే రన్వే మీద ట్రయల్ విమానం ఎయిర్ ఇండియాకి చెందినటువంటి విమానం ఢిల్లీ నుంచి రాబోతుంది. అందులో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుతో పాటు ఆ టెక్నికల్ సిబ్బంది విమాన నిర్మాణంలో ఉన్నటువంటి టెక్నికల్ ఏవైనా సాంకేతిక లోపాలు తలెత్తకుండా కూడా ముందు జాగ్రత్త చర్యగా ఒక టెక్నికల్ బృందాన్ని కూడా విమానంలో తీసుకురావడం జరుగుతుంది. అయితే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణంలో అదనపు హంగులుగా ఇక్కడికి వచ్చేటువంటి ప్రయాణికులను ఆకట్టుకునే దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి ఆ ప్రతినిధులు ఇక్కడికి రాగానే ఆంధ్రప్రదేశ్ చేరుకున్నాము అనే ఒక అనుభూతిని కలిగించే విధంగా నిర్మాణాలు కూడా చేస్తున్నామని చెప్పి జిఎంఆర్ అయితే చెప్తుంది. జిఎంఆర్ ప్రతినిధులు కూడా తెలియజేస్తున్నారు. ఏదైతే విమానం దిగి తర్వాత టెర్మినల్లోకి వచ్చిన తర్వాత టెర్మినల్ నుంచి బయటకు వెళ్ళేంత వరకు కూడా ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజల సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా ఇక్కడైతే ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే సంక్రాంతి ముగ్గుల దగ్గర నుంచి కొండపల్లి కొయ్య బొమ్మల వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ సంస్కృతిని తలపించే విధంగా కూడా అందంగా ఈ ఎయిర్పోర్ట్ని అయితే తీర్చిదిద్దడం జరుగుతుంది. ముఖ్యంగా ఎయిర్పోర్ట్కి వచ్చాము అని కాకుండా ఏదో ఒక ప్రాంతంలో పండగకు వచ్చాం అనే అనుభూతి అయితే విదేశాల నుంచి వచ్చినటువంటి ప్రయాణికులకి కలిగించడమే ప్రధాన లక్ష్యంగా కూడా ఈ నిర్మాణాలు సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. దీంతోపాటు కార్గో సర్వీసులు కూడా ఇక్కడ ప్రారంభిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఇదైతే 3.8 కిలోమీటర్ల రన్వే మీద కూడా విమానం అయితే రాబోతుంది. దానికి సంబంధించి కూడా అధికారులు అయితే పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ప్రాంతం, అక్కడ వెళ్తున్నటువంటి కార్లు ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మరింత బిజీగా మారబోతున్నాయి. భోగాపురంలో ఒకేసారి 18 విమానాలు దిగే అవకాశం కూడా ఉంది. దీంతో అటు విశాఖపట్నంలో ఐటీ రంగం, పారిశ్రామిక రంగాలు, ఇతర టూరిజం అభివృద్ధితో పాటు ఇటు శ్రీకాకుళం వరకు ఉన్నటువంటి సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్య సంపదను కూడా ఈ కార్గో ద్వారా ఎగుమతి చేసి ఆ మత్స్యకారుల జీవితాలు కూడా బాగుపడే విధంగా ఈ భోగాపురం విమానాశ్రయం అయితే కీలక పాత్ర పోషిస్తుందని చెప్పి కూడా కూటమి ప్రభుత్వం భావిస్తుంది. మరోవైపు ఇక్కడ రైతులు అయితే పండించేటువంటి పంటలు కావచ్చు, కూరగాయలు కావచ్చు, ఇతర వాణిజ్య పంటలన్నింటినీ కూడా ఇదే విమానాశ్రయం నుంచి ఇతర దేశాలకి, రాష్ట్రాలకు కూడా తరలించి ఉపాధి అవకాశాలు పొందే అవకాశాలు కూడా ఉన్నట్టయితే ప్రభుత్వం చెప్పుకొస్తున్న నేపథ్యంలో ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భోగాపురం విమానాశ్రయాన్ని ఆగస్టుగా 2026కి పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకొస్తామని చెప్పిన నేపథ్యంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రతి నెలకి 15 రోజులకు కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వర్క్ ప్రోగ్రెస్ని చూడడంతో పాటు అధికారులకు కూడా
పూర్తి స్థాయి సూచనలు ఇవ్వడం జరిగింది. దీని మీద దృష్టి సారించి ఈ విమానాశ్రయాన్ని రూపుదిద్దడంలో చాలా కీలక పాత్ర కూడా కేంద్ర మంత్రి పోషిస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా శ్రీకాకుళంకి చెందినటువంటి కేంద్ర మంత్రి ఆ ప్రాంత అభివృద్ధి మీద పెట్టుకున్నటువంటి ఆశలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటి కూడా నెరవేరుస్తూ ముందుకెళ్తున్న నేపథ్యంలో త్వరలో ఈ విమానాశ్రయం ప్రజలకి అందుబాటులోకి వస్తుందని చెప్పి ఒక ఆశాభావం అయితే వ్యక్తమవుతుంది. ఏదైతే ఆగస్టుకి అందిస్తామని చెప్తున్నప్పటికి కూడా జూన్ నెల కల్లా పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెస్తానని చెప్పి అధికారులు అయితే చెప్తున్న నేపథ్యంలో నిర్వహించబడే ట్రయల్ రన్కి సంబంధించి కూడా ఎంతో ఆసక్తి నెలకొంది. ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఈ ట్రయల్ రన్ విమానాన్ని చూసేందుకు అది ఎలా వస్తుంది, ఎలాంటి ఏర్పాట్లు చేశారో తెలుసుకునేందుకు కూడా ఆసక్తి చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ మధుసూదన్ రెడ్డితో రాజు, ఐ న్యూస్, భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి.